కొందరు ఉంటారులా వాళ్ళే తురుంకాలమని అనుకుంటారు. మాకున్నంత తెలివి ఎవ్వరకు లేదనుకుంటారు. అబద్ధమైనా సరే గట్టి గట్టిగా మాట్లాడితే నిజమవుతుందని అనుకుంటారు. అబద్ధాలు చెప్పుకుంటా అదే నిజమని నమ్మిద్దామని చూస్తారు. కానీ భూమి మీద వాళ్ళొక్కలే హుషారు పిట్టలు కాదు కదా, వాళ్ళకంటే హుషారున్నోళ్ళు కూడా ఉంటారు కదా. వారేవ్వా షెయి పాటోళ్ళు కారు పాటోళ్ళ నడమ అసలు పంచాది నడుస్తున్నది. పోండ్రి లోన్ మాఫీ చేసామని చెప్పినాం, చేసి చూపెట్టినాం. మా అంత తురుంకాలు లేరని మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేం లోన్ల మాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా పెడుతున్నాడు ఏమైనాని హైదరాబాద్ లో పోస్టర్లు వేసిండ్రు. సిద్దిపేటలో కూడా ఈసోటి పోస్టర్లే వేసి అవిటికి పోలీసు వాళ్ళను కావలు పెట్టిండ్రు. నడి రాత్రి కొందరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సిద్దిపేటలో ఎమ్మెల్యే ఆఫీసు బోర్డు వీకేసి గేట్లు ఇరగొట్టి ఆగమాగం చేసిండ్రు. కానీ 31,000 కోట్ల లెక్క చెప్పి 18,000 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా మాఫీ చేయలే. 6 గ్యారెంటీలు అట్క మీద పెట్టిండ్రు. ఇప్పుడు ఇదేంది తమాషా అని కారు పాటోళ్ళు గట్టిగానే ఆడుకుంటున్నారు. రాజీనామా పెట్టాల్సింది హరీష్ రావు సార్ కాదు, రేవంత్ల వారే రాజీనామా పెట్టి ముక్కు నేలకు రాయాలని హైదరాబాద్ లా పోస్టర్లు వేసిండ్రు. కొండంత మాట చెప్పి రవ్వంత మాఫీ వేసిండ్రు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రైతుల గుండెల మీద గడ్డపారతోని పోట్లు పొడిచిండ్రని రాసుకొచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ వాళ్ళ కథ గమ్మతున్నది. పోండ్రి తోక చూపెట్టి బర్రెకు బేరం పెడుతున్నారు. మొదలు 40,000 కోట్లతోని లోన్ల మాఫ్ అన్నారు, అటెనక 31,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. ఇప్పుడేమో 18,000 కోట్ల రూపాయలు కూడా ఇయ్యకుండానే మాఫీ ముచ్చట ఓడిచిందని జబ్బలు సరుచుకుంటున్నారు. మరి వ్యవసాయం చేసేటోళ్లకు 1 ట్రైన్లు రావనుకున్నారో, పైసల లెక్కలు తెలివై అనుకున్నారో. మేం పావుల చేతిలో పెట్టి అదే 10 రూపాయల నోట్ అన్నా గాని జనాలు నమ్ముతారని అనుకున్నారు కావచ్చు. కానీ రేవంత్ సారు తెలంగాణ పబ్లిక్ రైతులు మస్తు తెలియకొచ్చిండ్రు. వాళ్ళను మోసం చేద్దామని చూడకు. సురుకులు ఏడబెట్టాలో వాళ్ళకు బాగా ఎరికే. వాళ్ళు సురుకు పెడితే దెబ్బకు దేవుళ్ళు యాదికొస్తారు. జర పైలం సారు.